ఇప్పుడు నాన్ వెజ్ తిని బోర్ అయినప్పుడు ఏదైనా సింపుల్గా ఈజీగా అయ్యేటట్లు కర్రీ చేసుకుందామని గుత్తి వంకాయ కూర కర్రీ చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండే. ఇది నేను ఫస్ట్ టైం చేసా, అయినా కూడా పర్ఫెక్ట్ టేస్ట్ ఉండే. గుత్తి వంకాయలోకి దోశ, చపాతీ, ముద్ద ఇలాంటివి చాలా బాగుంటుంది. చికెన్ తిని తిని బోర్ కొట్టి రూపంలో చేసుకుంటే ఇది ఫుల్ గుంటూరు స్టైల్ వంకాయ. రండి చూద్దాం ఎలా చేయాలో. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ ఎలా చేసుకున్నాలో చూద్దాం. ఫస్ట్ కొన్ని పల్లీలు తీసుకుని త్వరగా వేయించుకోవాలి. ఒక 2 పెద్ద వెల్లుల్లిపాయలు తీసుకునాలి. ఒక పెద్ద కొబ్బరి తీసుకుని దూరగా వేయించుకోవాలి ఆయిల్ వేసి. ఆ మసాలాని రుబ్బుకొని తర్వాత ఆయిల్ని మార్క్తో కట్ చేసుకోవాలి. అంటే ముందే ఏదైనా పుచ్చుందా లేదా ఏమైనా డ్యామేజ్ ఉందా లేదా చూసుకోవాలి. కట్ చేసుకుని హాట్ వాటర్లోకి వేసి ఒక 2 minutes వదలాలి. పురుగు ఏమైనా లోపల ఉంటే బయటకు వచ్చేస్తుంది. అలాంటివి తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఏదైనా దోశ చేద్దామని దోశ బ్యాటర్ పెట్టుకోవాలి. సో ఆ బ్యాటర్ని కొద్దిగా ఉప్పు వేసి ప్రిపేర్ చేసి ఈ మసాలాని గుత్తి వంకాయలోకి ఫిల్ చేసి కొద్దిగా ఆయిల్ వేసి పెనంలో కొన్ని పువ్వులు, కరివేపాకు వేసి రోస్ట్ చేసుకోవాలి. ఎక్కువగా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్లోనే ఒక్కటిగా ఆయిల్లోనే ఈ వంకాయల్ని ఒక్కటిగా వేసుకోవాలి. ఒకటిగా తిప్పుకోవాలి. ఒక సైడ్ బాగా రోస్ట్ అయ్యాక ఇంకో సైడ్ తిప్పాలి. టైంలో కంటుతుంది, ఎందుకంటే మనం ప్లెయిన్గా వంకాయలు మాత్రమే రోస్ట్ చేస్తున్నాం కాబట్టి. ఒక 20 minutes అలా ఉడికించుకోవాలి ఆయిల్లో. మిక్సీ పట్టుకునే టైంలోనే ఉప్పు, కారం ఏదైనా మసాలా టేస్ట్ చూసి ఉప్పు, కారం తగ్గితే అందులోనే వేసుకొని తర్వాత వంకాయలో ఫిల్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక 90% అక్కడే ఉడికిపోవాలి. వంట చేసుకునేటప్పుడే నా బుజ్జిగాడు ఏడుస్తూ ఇలా టార్చర్ పెట్టేశాడు. వంట చేస్తుంటే మిగిలిపోయిన మసాలా అంతా వేసుకోవాలి. మిగిలిపోయిన వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఎక్కువగా నీళ్లు పోయకూడదు, ఎందుకంటే వంకాయ కర్రీ చాలా థిక్గా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే చపాతీకి అండ్ ఇలాంటి వాటికి థిక్గా ఉంటేనే బాగుంది. చూడండి ఎలా అడుగంటిపోయిందో. అదంతా ఒక స్పూన్తో ఇలా అనుకుంటుంది. తర్వాత బాగా ఇలా రోస్ట్ అయినప్పుడు చూడండి ఎలా కనిపిస్తుంది. ఆ ఆయిల్లో బాగా వేగాక అవన్నీ మసాలాలు వేసుకోవాలి. మిగిలిపోయిన మసాలా వేసుకొని నీళ్ళు వేసుకొని ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ రెసిపీలో వాడిన ఇంగ్రీడియంట్స్ అంటే ఇంట్లో మామూలుగా అన్నీ ఉంటాయి. ఏది కూడా తేవాలి అంగడికి పోయి అనేది అవసరం లేదు. ఫుల్ రోస్ట్ అంటే రోస్ట్ అవ్వాలి, తర్వాతే వేసుకోవాలి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలాగా ఫుల్గా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక వేసుకోవాలి. మిక్సీలో కూడా అది మిగిలిపోయిన మసాలా ఉంటే దాన్ని కూడా వేసుకుంటున్నాను. అది వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసి బాగా అంటే ఒక 20 minutes ఉడికించుకోవాలి. ఎలాంటి మసాలా కూడా ఉడికిపోవాలి కాబట్టి పట్టేటప్పుడే అలా టేస్ట్ చూసి ఉంటాం కాబట్టి ఏ ఉప్పు, కారం అంతా కరెక్ట్గా సరిపోయి ఉంటుంది. ఇంత థిక్గా రావాలి, ఫుల్గా ఉడికిపోయి ఉంటుంది. ఎంత టేస్టీగా బాగుంటుంది ఇది కూడా ఫస్ట్ టైం యూట్యూబ్లో చూసే చేస్తున్నా, ఎవరిని ఏం అడగలేదు. బట్ అయినా చాలా అంటే చాలా బాగుంది. రోజు మేము ఇంట్లో చికెన్ కూడా చేసాము. కూడా నాకు చికెన్ తినాలనిపించలేదు. సో ఇదే కర్రీని నేను 3 times తిన్నా. నేను కుకింగ్ చేసేటప్పుడు నా చెల్లి వచ్చింది. సో నా చెల్లి ఇవన్నీ ఎత్తుకుంది. సో నేను ఈ వీడియో తీస్తుంటే కొంచెం వీడియో అంతా తీసేది కొత్త కాబట్టి కొంచెం అలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఏది ఎడిటింగ్ ఏది రాదు, ఇంకా నేర్చుకుంటున్నా. టేస్టీ అయిన గుత్తి వంకాయ కూర రెడీ. 45 minutesలో రెడీ అయిపోతుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్, చాలా సింపుల్. ఏ మసాలా ఐటమ్సే అవసరం లేదు. ఏది వాడతామో అదే ఐటమ్స్తో ఇలా చేసుకోవచ్చు.
అండ్ దోశ చేసుకున్నా నేను. ఈ దోశకి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. చట్నీ అలాంటివి ఏం బాగుండదు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ చేసి అండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి మా ఇంప్రూవ్మెంట్ కోసం. ఫర్ వాచింగ్.